మాట సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. సమాధానపరిచి సమాధానంగా ఉండి వాళ్ళు ఎవరంట? దేవుని కుమారులు అంట. మరి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎవరు? దానికి కూడా ఒకటి ఉంటుంది కదా. మరి గొడవలు పెట్టుకునే వాళ్ళు వచ్చిన వెంటనే మొదలెట్టేస్తారు గొడవలు. చర్చిలోకి వెళ్తే చర్చిలో గొడవ, ఏదైనా యూత్ మీటింగ్కి వెళ్తే అక్కడ గొడవ. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళేమో దేవుని కుమారులు అనబడతారు. మరి వచ్చిన వెంటనే ఈ గొడవలు పడి వాళ్ళు, దెబ్బలాటలాడి వాళ్ళని ఏమంటారో మరి తెలియదు మన సంఘంలో. బహుశా ఏమన్నా దెయ్యం కుమారులేమో. ఇక్కడ మనం చూసినప్పుడు ఇందాక యోహాను రాసిన పత్రికల్లో చదివారు కదా. యోహాను రాసిన మొదటి పత్రికల్లో 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటాం, ఏం చేస్తాం? అందరితోటి గొడవలు పడుతూ ఉంటాం. ఇప్పటికీ వాళ్ళు చీకట్లోనే ఉన్నారంట. పాస్టర్లు అయిపోతారు, రెవరెండ్లు అయిపోతారు, బిషప్లు అయిపోతారు, ఏదైనా అవ్వచ్చు. జీవితంలో సూపర్ స్టార్, మెగాస్టార్ కూడా అవ్వచ్చు. కానీ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు అవ్వచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వరకు చీకట్లోనే ఉన్నారంట. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటారు, యాక్చువల్గా వారు ఎక్కడ ఉన్నారంట? చీకట్లోనే ఉన్నారు. ప్రేమ లేకపోవడం వల్ల వచ్చే తిప్పలు ఇయ్యి. ఇక్కడ మనం చూసినప్పుడు తర్వాత ఏమంటున్నాడు? తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ప్రేమ. ఇప్పుడు ఇంతమంది ఎక్కడో నుంచో వచ్చి కలుసుకుంటున్నామంటే ఏంటి? ప్రేమ. వెళ్ళిపోతాం, కనకాయలంకి వెళ్ళిపోతాం, గన్నవరం వెళ్ళిపోతాం, వాళ్ళతో కలిసి భోజనాలు చేసేస్తాం, అయిపోయాక కొట్టేసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇన్ని బాధలు ఎందుకు? సహోదర ప్రేమ లేకుండా, సహోదర ప్రేమ లేకుండా వచ్చి ఉపయోగం ఏముంది? ఓసారి అబుదాబీలో ఐక్య క్రిస్మస్ అని పెట్టారు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి, ఐక్య క్రిస్మస్ జరుగుతుంది, మీరు కానుకగా ఒక 500 ఇవ్వాలన్నారు. అప్పుడు ఆయన అన్నారు, 500 ఇస్తాను పట్టుకోండి, కానీ ఐక్యత లేనప్పుడు ఇంకా ఐక్య క్రిస్మస్ ఎందుకు? డబ్బులు ఇస్తాను పట్టుకెళ్ళండి. మన మధ్యన ఐక్యత అనేది లేదు. లేనప్పుడు ఎందుకు మరి? ఇక్కడ మనం చేసుకున్నప్పుడు మన జీవితంలో అభివృద్ధి లేనప్పుడు, ప్రేమ అనేది లేనప్పుడు మరి ఇంకెందుకు? ఇక్కడ మనం చూసినప్పుడు తర్వాత అదే పేతురు రాసినటువంటి యోహాను రాసిన మూడో పత్రికలో అంటున్నాడు 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను భక్తుడు ఏం రాస్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో, మనం జీవితంలో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం. ఏదైనా ఒక విషయంలో మనం నీరసించిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. మనం చాలాసార్లు చెప్తాం, అది ఒకటే కొంచెం లోటు కనబడుతుందండి, మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయండి అంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతాం. యోహాను భక్తుడు రాస్తున్నటువంటి విషయం ఏంటి? మనం ఆత్మలో వర్ధిల్లితే, మన లోపల ఉన్న ఆత్మలో మనం వర్ధిల్లితే అన్ని విషయాల్లోనూ మనం వర్ధిల్లుతాం. ఇంకా ఈ విషయము, ఆ విషయం, చదువు, ఉద్యోగాలు, ఏ విషయము మళ్ళా డౌట్ ఉండకుండా అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలంటే మనం ఏ విషయంలో వర్ధిల్లాలంట? ఆత్మ విషయంలో
వర్ధిల్లితే సరిపోతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ఈరోజు సంఘంగా నిలబెట్టాడు. ఇశ్రాయేలు జాతిని తప్పించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేను ఇశ్రాయేలు జాతి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కీర్తన గ్రంథము 80వ వచనం, 80వ అధ్యాయము 8వ వచనం నుంచి తీసుకోండి, నేను చదువుతాను. 80వ అధ్యాయము 8వ వచనం తీసుకున్నారమ్మా? ఓకే అమ్మా. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంపినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దానిని పెకలించుచున్నది, పొలవులోని పశువులు దానిని తినివేయుచున్నది. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశం నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఇక్కడ మనం చూసినప్పుడు ఆసాపు యొక్క ఈ కీర్తన 80వ అధ్యాయము 8వ వచనంలో ఇది ఏం రాస్తున్నాడు, ఏమంటున్నాడు? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేల్ జాతిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తులోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మరలా తిరిగి తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ ద్రాక్షవల్లిని తీసుకొచ్చి మరలా ఇశ్రాయేల్ దేశంలో నాటాడు. ఇశ్రాయేల్ దేశం మనం చూసుకున్నప్పుడు ఏమంటున్నాడు? ఐగుప్తులోండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎవరి ద్రాక్షవల్లి? యోసేపు ఫలించేడి కొమ్మ. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ఫలించే కొమ్మ ఐగుప్తు దేశంలోనంట ప్రపంచానికి అంతటికీ కూడా సరిపోయినటువంటి సమృద్ధికరమైన ఆహారం ఉందంట. ఇశ్రాయేల్ దేశంలో ఏమొచ్చింది? అప్పుడు కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. రొట్టెలిల్లు అంటారు, పాలు తేలిను ప్రవహించే దేశం అంటారు, గొప్పగా చెప్పుకుంటారు. అక్కడేమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే చీకటి. అలాంటి దేశంలో ఎక్కడంట సమృద్ధికరమైన ఆహారం ఉందంట. యోసేపు ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైంది? ఒక దేశము అభివృద్ధి చెందింది. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఫలించటమే. యోసేపు ఏంటి? అతని జీవితం ఎక్కడుంటే అక్కడ ఫలించటమే. పోతీఫరు ఇంట్లో ఉండేవాడు, పోతీఫరు ఇల్లు అభివృద్ధి చెందింది. ఆయన బానిసగా వెళ్ళిన ప్రదేశమే అభివృద్ధి చెందింది. తర్వాత జైల్లో పెట్టారు, జైలు అభివృద్ధి చెందింది. అసలు ప్రపంచంలో ఎవడైనా ఏమన్నా అనుకుంటావా? జైలు అనేది డెవలప్మెంట్ అవడం అనేది ఉంటుంది ఎప్పుడైనా? ఇప్పుడు ఏదైనా డెవలప్ అవుద్ది, ప్రపంచంలో ఏదైనా డెవలప్ అవుద్ది, కానీ జైలు అనేది అవుద్దా? జైలు కూడా డెవలప్ అయిపోయిందండి. ఈయన వాళ్ళకి మొత్తం అందరికి కూడా తాళం చేతులు ఇచ్చేసాడంట ఆయన, నువ్వే చూసుకో ఇదంతాననేసి. తర్వాత ఫరో అంటున్నాడు, ఫరో దగ్గరికి తీసుకెళ్ళారు. ఫరో అంటున్నాడు, పేరుకే నేను ఫరోని, మొత్తం అంతా నువ్వే చూసుకో అనేసి. ఇంకేమీ లేదు, మా బామ్మద్ద వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, మా తాత వస్తాడు, ఏమీ లేదు, మొత్తం అప్పగించేయటమే. ఫలించే అనుభవం అనేది ఆత్మలో వర్ధిల్లితే ఏముంది? యోసేపు జీవితంలో ఫలింతమే, ఇంకెక్కడికి వెళ్ళినా ఫలింతమే. అలాంటి జాతి అది. ఇది ఇశ్రాయేల్ జాతి. ఒక్క మనిషి, ఎవడో ఒక్కడే, ఒకే ఒక్కడు యోసేపు ఒక్కడు వెళ్ళాడు. ఆయన దగ్గరికి 70 మంది వెళ్ళారు.
70 మంది వెళ్ళి వాళ్ళు ఫలించారు, అభివృద్ధి పొందారు. వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకురావటం దేవుని చిత్తమైంది. దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొమ్మలను కమ్మెను, కొండలను కమ్మెను. దాని తీగలు దేవదారు వృక్షమును ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఇశ్రాయేలు జాతి సొలొమోను కాలంలో 2 ముక్కల కింద విడిపోయింది. ఇశ్రాయేల్ జాతి, ఇశ్రాయేల్ దేశమని, యోధా దేశమని 2 కింద విడిపోయింది. వాళ్ళు వర్ధిల్లి ఏమైంది, బార్డర్ పెంచుకున్నారు. ఇప్పుడు కూడా అంతే కదా. ఇశ్రాయేలీలు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒకటే, యుద్ధం చేయటమే వాళ్ళ జీవితమే ఫైటింగు. వాళ్ళు యుద్ధం చేస్తారు, గెలుచుకుంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు, అది 2 రాజ్యాల కింద విడిపోయింది. ఇశ్రాయేల్ దేశం 2 రాజ్యాలు అయింది. ఆ 2 రాజ్యాలు ఏమంటున్నాడు, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించాను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంపివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. ఇశ్రాయేల్ దేశం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. ఎవరి చెరలోకి వెళ్ళిపోయింది? అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమంటున్నాడు, అడవి పంది దానిని పెకలించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నది. యోధ అనేటువంటి ఒక రాజ్యం మాత్రం ఉండిపోయింది వీళ్ళకి ఏముంది, అష్షూరీయుల చెరలో ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. తర్వాత ఏముంది, యోధ అనే ఒక మొద్దు ఉండిపోయింది. వీళ్ళని ఏం చేశాడు దేవుడు, అడవి పంది ఏం చేసిందంట, దాన్ని పెకలించేసింది, అంటే లేకుండా చేసింది, అక్కడ స్థానం లేకుండా చేసింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, బబులోను చెరకెళ్ళిపోయారు. ఏం చేశారు, బబులోను చెరకెళ్ళిపోయారు. వాళ్ళేమో అష్షూరీయుల చెరకెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు, బబులోను చెరకెళ్ళిపోయారు. పాత నిబంధన సింపుల్గా మనం చెప్పుకోవాలంటే రాజుల చరిత్ర వచ్చేటప్పటికి 3 ముక్కల్లో చెప్పుకోవచ్చు. మనం 3 ముక్కల్లో చెప్పుకోవచ్చు పాత నిబంధన అంతాను. ఎలాగంటే ఇప్పుడు ఎవడన్నా సపోజ్ జైలుకి వెళ్ళాడు అనుకోండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆడి చరిత్ర చెప్పండి రా అంటే ఏం చెప్తాం, జైలుకి వెళ్ళకముందు ఎలా ఉండేవాడు, జైల్లో ఎలా ఉన్నాడు 10 సంవత్సరాలు, బయటకు వచ్చాక ఎలా బతుకుతున్నాడు. 3 ముక్కల్లో వాళ్ళ చరిత్ర చెప్పవచ్చు. ఇశ్రాయేల్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అంతే. జైలుకి వెళ్ళకముందే ఎలా ఉండేవారు, కొంతమంది ప్రవక్తలు వచ్చేవారు, రాజుగారితో వీళ్ళందరికీ చెప్పేవారు, మిమ్మల్ని చెరలోకి తీసుకుపోతారు, మిమ్మల్ని చెరలోకి తీసుకుపోతారంటే, చెర అంటే ఏంటి, జైలే కదా, జైల్లోకి తీసుకుపోతారు. అలా ప్రవక్తల గ్రంథాలన్నీ ఉంటాయి. తర్వాత జైల్లోకి వాళ్ళు ఎలాగా బతికారు, దానియేలు గ్రంథం ఇవన్నీ కూడా జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అదొక హిస్టరీ. తర్వాత మిగతా చరిత్ర ఏంటి, వాళ్ళు తిరిగి వచ్చాక ఎలా బతికేవారు, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎలాగా జీవించారు. ఈరోజు మనం చూసినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టలేదంట. ఏమని, ఇప్పుడు వాళ్ళు అబ్రహాం సంతానం, అవునా, అబ్రహాం సంతానమే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాం సంతానమైన వాళ్ళనే దేవుడు ఏం చేశాడు, కఠినంగా శిక్షించాడు. దేవునితో వాళ్ళు అనుబంధం లేకపోవడం వల్ల. ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలు నేను చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 10
ఎందుకు దేవుడు వారిని అక్కడ లేకుండా చేశాడు అన్న విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాస్తున్నారు. 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపింపబా బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు. ఎందుకు ఇశ్రాయేలుని దేవుడు అంత కఠినంగా శిక్షించేసాడంటే కారణం ఏంటంటున్నాడు? దేవుని నీతి వదిలిపెట్టేసి ఏం చేశారంటే వీళ్ళు స్వనీతిని స్థాపించారంట. మనం కూడా అంతే, చేసి పనులు ఎలా ఉంటాయి? స్వనీతిని స్థాపించాలి. మా టీం ఉంది ఇప్పుడు. నీదే ప్రసంగం అంటే వస్తారు, నీ ప్రసంగం కాదంటే రారు. ఇంతమంది ఉన్నారు, 100 మంది రావాలి ఇక్కడికి. 100 మంది కాదు కదా, 10 మంది కూడా రారు. ఎందుకంటే నువ్వే అన్నయ్య మెయింటెనెన్స్ అనేటప్పటికి పరిగెట్టుకొచ్చేస్తారు. నీది కాదు అన్నమా రారు, ఇంకంతే. ఈరోజు పని ఉందంటారు అంతే, ఏ పని లేకపోయినా సరే. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంట? స్వనీతిని, దేవుని నీతిని స్థాపించం. మనం దేవుని నీతి అంటే అందరం కలిసి ఉంటాం, అంతేనా? ఇంకేమైనా ఉందా? ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని, యూస్లెస్ ఫెలోని, వేస్ట్ గాడిని, అంతేనా? దేవుని నీతి అంతే కదా. ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని నీతిని పక్కనెట్టేసాం, మనం స్వనీతిని స్థాపింప పూనుకుంటున్నాం. స్వనీతి ఈరోజు మనం చూసినప్పుడు మన నీతి ఎంత దారుణంగా ఉందంటే ఇది చూస్తున్నప్పుడు 8వ వచనంలో ఏమంటున్నాడు? అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మనం చూసినప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి? మన నోట్లో ఉండాలి, నాలో ఉండాలి, హృదయంలో ఉండాలి. ఇక్కడ మనం చూస్తుంటే ఏమంటున్నాడు దేవుడు? ఈ వాక్యం ద్వారా ప్రపంచాన్ని మార్చడానికి ఒక్కటే అండి, వాక్యమే ప్రధానం. మన స్వనీతిని స్థాపించాలనుకుంటే మనం సఫర్ అయిపోతాం. ఎదరోళ్ళను కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాం. స్వనీతిని స్థాపించుకోవాలి అనేసి అనుకున్నప్పుడు మనం చాలా బాధ పెడతాం, ఎదర వ్యక్తుల్ని బాధ పెడతా ఉంటాం. ఎందుకు వచ్చింది సంత? ఇంత దూరం వచ్చాం, ఇంత దూరం వచ్చి ఒకరికొకరు ప్రేమ లేకపోతే మనం స్వనీతిని స్థాపించుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరత లేదు. సహోదర ప్రేమ లేకపోతే మనం ఈ రావడానికి ఇంత అవకాశము లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు 11, 16 ఏమంటున్నాడు? ముద్దలో మొదటి పీడికెడు పరిశుద్ధత మధ్య ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే. ఇప్పుడు అన్నం తింటున్నాం, మొదటి ముద్ద బాగుందంటే మిగతా ముద్దలన్నీ బాగున్నాయని కదా అర్థం, అంతేనా? ఇప్పుడు మొదటి ముద్ద పెట్టుకున్నాం, లోపల పెట్టుకుంటే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది అంటాం, అంతేగాని మిగతాది ఏమైనా టేస్ట్ మారిపోద్దా? తర్వాత ముద్దలు ఏమైనా టేస్ట్ మారుతాయా? ఇప్పుడు అన్నం అంతా ఒకేలా ఉంటుంది కదా. మన జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే మొదటి ముద్ద కడే కరెక్ట్గా ఉంటున్నాం, తర్వాత మన స్వనీతిని స్థాపించుకుంటే ఎదరికి వెళ్ళిపోతా ఉన్నాం. సహోదర ప్రేమ లేకుండా ఎంతవరకు కూడా మన స్వనీతిని స్థాపించుకుంటూ ఎదరికి వెళ్ళిపోతా ఉన్నాము. అందుకని ఫలాలు లేని చెట్లుగా మిగిలిపోతున్నాం. దేవుడు చిన్నప్పుడు ఒకసారి ఒక ఆయన వచ్చారు మా ఇంటికి. ఓ బొబ్బాస్ చెట్టు ఉండేది, దానికి ఒక్క కాయ కూడా ఉండేది కాదు, ఒక్క కాయ కూడా కాసేది కాదు. అప్పుడు ఆయన అడిగాను నేను, ఏంటయ్యా దీనికి కాయలు లేవేంటన్నాను. ఒరే తెంగర నా కొడక, అది పోతు బొబ్బాస్ చెట్టు రా అన్నాడు. దానికి కాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా అనేసి. మన క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంటుంది, పోతు బొబ్బాస్ చెట్టులా ఉంటాం, ఫలాలు లేని చెట్టులాగా కనపడుతుంటాం. ఫలం అనేది ఉండలేదు. దేవుడు కోరుకున్న ఫలం అనేది మన జీవితంలో లేని స్థితిలో ఉన్నాం. ఇశ్రాయేలు జాతిని ఏ విధంగా తీసాడు ఆయన?
అయితే కొమ్మలు ఏమంటున్నాడు 17, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటిన మధ్యన అంటగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వాటితో కలిసి పాలు పొందని ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయ పడకము. ఒలీవ చెట్టు ఇశ్రాయేల్ జాతిని ఏం చేశాడు దేవుడు? ఇరిచేసి దాంట్లో మనల్ని అంటుకట్టాడు. క్రైస్తవులుగా, క్రీస్తు సంఘంగా, దేవుని బిడ్డలుగా మనల్ని ఏం చేశాడు? ఇశ్రాయేల్ జాతి ఎప్పుడైతే ఫలించట్లేదో, అభివృద్ధి అనేది కనపడలేదో, ఆయన దాన్ని ఏం చేశాడు? విరిచేసి మనల్ని అంటుకట్టాడు. అంటండి తెలుసా? ఇప్పుడు ఈ కాలం పిల్లలకి ఏది చెప్పినా సరే తెలియట్లేదు. అంటండి తెలుసమ్మా? ఇప్పుడు మొక్కని కోసి చెట్టు కొమ్మకి కడతారు. కొంతకాలానికి అది వేరు చేశాక 1 సంవత్సరం నుంచే పంట పండటం మొదలు పెడుతుంది. మొదటి సంవత్సరం నుంచే కాపు వచ్చేస్తూ ఉంటుంది. దానికి చిన్న చిన్న మొక్కల కాయలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడు? వాళ్ళు ఇరిచేసి దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క కొమ్మను, ఒలీవ కొమ్మ ఇరిచేసి అడవి కొమ్మవైన మనల్ని ఏం చేశాడంట? అంటుకట్టాడంట. అంటుకట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఫలించాలి దేవుళ్ళో. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లోనూ సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మీరు చదువులు అవ్వచ్చు, రేపొద్దున మీరు చేసే ఉద్యోగాలు అవ్వచ్చు, సంసారమైనా అవ్వచ్చు, ఫ్యామిలీ జీవితమైనా అవ్వచ్చు, అన్ని విషయాల్లో దేవుడు సౌఖ్యంగా ఉండాలంటే ఒకటే ఒక సీక్రెట్ ఏంటి? నీ ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లోనూ సౌఖ్యంగా ఉండటమే కాదు, మన ఆనందాన్ని ఎదరోళ్ళకి పంచుకోగలుగుతాం. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ గొడవల కిందే ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు తర్వాత ఏమంటున్నాడు? అతిశయించితివా, వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును బలించుట లేదు. దేవుడు మనల్ని భరించున్నాడు కానీ మనము ఆయన్ని భరించట్లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు వేరులో మనం అంటుకట్టబడ్డాం, ఆ కొమ్మలో మనం అంటుకట్టబడ్డాం. అడవి ఒలీవ చెట్లు అయినటువంటి మనల్ని తీసుకెళ్ళి అక్కడ దేవుడు అంటుకట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫలించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులతో అంటాడు కదా, ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన ఈ రాయి మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టేవాళ్ళు ఎవరళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు కట్టాలి. ఇశ్రాయేల్ జాతి దేవుని ఇల్లు కట్టాలి. వాళ్ళు కట్టలేదు కాబట్టి ఆ ఛాన్స్ ఇప్పుడు మన ఎవరికి ఇచ్చాడు? సంఘమైన, వధువు సంఘమైన మనకి ఇచ్చాడు. ఇప్పుడు అడవి ఒలీవ చెట్టు అయిన మనం దాంట్లో అంటుకట్టబడ్డాం కాబట్టి దేవునిలో ఫలించి అభివృద్ధి పొంది దేవుని కొరకు మనం జీవిస్తూ మంచి ఫలాలు ఫలింపవలసిందిగా మనం ఉంటున్నాం. దేవుడి చిన్ని మాటలు దీవించిన గాక. ఆమేన్. మంచిది. చాలా శ్రేష్టమైన మాటలు ఇంతవరకు మనం విన్నాము. మరి ప్రియులు అనే జయప్రకాష్ గారు మరి విదేశాల్లో ఉండి కష్టించి పని చేసుకుంటూ తన యొక్క మరి మిగతా సమయాల్లో బైబిల్ స్టడీకి అటెండ్ అవుతూ అనేక మంది యవనస్తుల్ని మరి అలాగే పెద్దవారిని కూడా వాక్యంలోనికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవుడు వారిని మరి వారి